రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం చూసే విశాఖపట్నం ఈ ప్రాంతంలో వీడియో అయితే ఆలస్యంగా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు, చిన్న చేంజెస్. దాని గురించి అయితే మీరేం ఫీల్ కావద్దు. వీడియో అంతా కూడా రోడ్ల మీద ఉంటుంది. కావాలంటే ఆఖరి వరకు చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. సరే, ఇప్పుడు మనకు అటు ఇటు చెట్లు కనిపించినాయి కదా. విశాఖపట్నానికి ఎటు చూసినా కొండల మీద చెట్లు కనిపిస్తాయి. దాంతోపాటుగానే వీలైన ప్రదేశాల్లో నగరం అంతా కూడా చెట్లు అనేవి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే పచ్చగా అయితే ఒక పక్క అందమైన సముద్రం, మరో పక్క పచ్చని వృక్షాలతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనం స్టార్ట్ అయిన ఏరియాలో లెఫ్ట్ సైడ్లో రిసార్ట్లు లాంటివి అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే మన స్థాయిని బట్టి ఇక్కడ వైజాగ్ మొత్తం చూసుకుంటే ఈ ఏరియాలో ఒక మాదిరి వాళ్ళు వెళ్ళినా స్టే చేయడానికి మంచి సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా బాగా రిచ్ మేము అనుకునే వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన సౌకర్యాలు అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కనిపించేది అయితే పార్క్. అది మనం పిల్లలతో వస్తే ఫుల్గా వాళ్ళకి టైం పాస్ అవుతుంది. మనం ఒక ఆర్కే బీచ్ రోడ్లోనే ఒక 2 days పెట్టుకున్న సరిపోనన్ని ప్లేస్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక 2 days చూసినా కానీ ఇంకా మిగిలిపోయేంత ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అయితే మన ఆర్కే బీచ్ ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నది. ఇంతకుముందు వీడియోలో అయితే నేను అటు నుంచి అయితే రావడం జరిగింది. సరే, బీచ్ సైడ్ కూడా వెళ్దాం కదా అని చెప్పని ఈ వీడియో అయితే తీశాను. అందుకే కెమెరా కూడా రోడ్ మీద ఫేస్ చేసి ఉన్నది. లైట్గా లెఫ్ట్ సైడ్కి సముద్రం వైపు అయితే తిప్పాను. మనందరికీ తెలిసిందే సబ్మెరైన్ మ్యూజియం. మనం దీని చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ బయట అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోపల ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది. అది కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను, నేను నా ఛానల్లో ఉంటుంది అది. ఇంకా రైట్ సైడ్లో ఫ్లైట్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం విశాఖపట్నం బీచ్కి అంటే ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు నాకు అక్కడ బాగా నచ్చేది ఏంటంటే ఫుడ్. చాలామంది వాళ్ళ టేస్ట్లు వాళ్ళు ఉంటాయి, కానీ నాకు పర్టికులర్గా ఈ ఏరియాలో ఏంటంటే మంచి మొక్కజొన్న కండ్లు బాగా కాల్చి దాని మీద నిమ్మకాయతో ఉప్పుగా రాసిస్తారు. ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అదైతే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా అదైతే టేస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్వీట్ కార్న్ మీద మసాలా రాస్తామని చెప్పని అంటారు నిమ్మకాయ పెట్టి, కానీ ఇక్కడ కాల్చిన కండి మీద అయితే రాస్తారు, మొక్కజొన్న కండ్ల మీద. అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఇంకా కొన్ని సముద్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫిష్ గట్ట ఉంటుంది. సముద్రం కదా, ఫిష్ కదా, బాగుంటుంది అని చెప్పని కొంతమంది తింటూ ఉంటారు. అటువంటి విషయాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అట్రాక్టివ్గా కనిపించడం కోసం దాని మీద సింథటిక్ కలర్స్ లాంటివి అయితే చాలా దారుణంగా అయితే కలుపుతున్నారు. ఏదో మనం వేపించి తిందాం అది ఇది అని చెప్పని మనం ఏదో కాల్చింది అని చెప్పని కొంచెం ముందుకు వెళ్ళామంటే తర్వాత ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సముద్ర ప్రాంతంలో అంతా బీచ్ అయితే ఈ కొబ్బరి చెట్లన్నీ మాత్రం మంచి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది అక్కడ కూర్చుంటూ ఉంటారు అనుకోండి. కానీ ఇక్కడ నచ్చిన చిన్న విషయం ఏంటంటే వైజాగ్లో ఉన్న డ్రైనేజ్లంతా కూడా సముద్రంలోకే పెడతారు. కొన్ని ప్లేసుల్లో మనం వెళ్తూ ఉంటే డ్రైనేజ్ వాటర్ పైకి వస్తూ ఉంటుంది. అక్కడ ఇసుక కూడా నల్లగా అయిపోయి ఉంటుంది. వీకెండ్ మాత్రం వచ్చిందంటే పార్కింగ్ అయితే చాలా కష్టంగా అంటే చాలా కష్టంగా దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే అటు ఇటు కానీ నాన్ లోకల్ కావచ్చు, లోకల్ కావచ్చు, ఎవరైనా సరే అక్కడ బండి పెట్టి వెళ్ళిపోయారంటే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఫైన్లు కొట్టుకుంటా. మనకి దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడ డాల్ఫిన్స్ ముక్కు నోస్ అది వచ్చేటప్పుడు ఇంక లైట్ హౌస్ అయితే ఉంటుంది ఆ ఏరియా. తర్వాత షిప్ యార్డ్, వైజాగ్ పోర్ట్ అంతా కూడా మనకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండల మాటునే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అది నేవల్ బేస్ కూడా. ఇప్పుడైతే ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఇది, ఎదురుగుండా ఎన్టీఆర్ గారి విగ్రహం. ఇక్కడ నుంచే బీచ్లోకి ఎంట్రీ. అంటే
ఆ షాపులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మ్యాక్సిమం ఆర్కే బీచ్ అంటే ఇక్కడ చేస్తారు. నేనైతే ఇప్పుడు సర్వీస్ రోడ్లో, అంటే బీచ్ రోడ్ కాకుండా ఇక్కడ సర్వీస్ రోడ్ లాంటిది ఒక రోడ్ అయితే ఉంది. మరి లెఫ్ట్లో ఒక స్తూపం లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడైతే రాళ్ళ గుట్టల కాడ చాలా అంటే చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగినాయి అక్కడ. లెఫ్ట్ పార్క్లు, తర్వాత పార్కింగ్. ఇప్పుడు మనకు కనిపించేదేం పార్క్ ఇది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వీకెండ్స్ వచ్చినప్పుడు భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా ఇటువంటి పార్కింగ్ ప్లేసెస్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా ముందు కూడా పార్కింగ్, అంటే పార్క్ ప్లస్ పార్కింగ్, అంటే ఇది పార్కు కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ పార్కింగ్, ఆ రకంగా అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్లో వెళ్తే సముద్రం, అంటే మనకు ఆ పై రోడ్లో వెళ్ళినప్పుడు కొంచెం హైట్లో ఉంటుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు ఎలాగా ఇది డౌనే కాబట్టి చివరికి వెళ్ళిపోతే చాలా డౌన్లో, అంటే కార్ అయితే దింపలేం కానీ చాలా, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడంతా కూడా హైట్ ఉండి ఇక్కడ చూసుకుంటే కొంచెం మన దగ్గరికి వచ్చినట్టు, సముద్రం దగ్గరికి వెహికల్లో వచ్చినట్టు ఉంటుంది. భీమిలిలో అయితే ఇంకా సముద్రం పక్కనే ఉండొచ్చు, అది మళ్ళీ వేరే అనుకోండి. మళ్ళీ ఆ వీడియో అడిగితే నా దగ్గర ఆ వీడియో లేదు. సో ఇక్కడైతే మనకు దూరంగా ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ ఫోర్ట్కి వచ్చే షిప్పులు ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో నుంచి ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కెరటాలు ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. ఒకసారి బాగా ముందుకు వస్తుంది ఈ ఏరియాలో. ఇక్కడికి వచ్చి ఉంటే సరదాగా పోర్ట్కి, అంటే అదేం బస్ స్టాండ్ కాదు కాబట్టి అంతమంది షిప్పులు రావనుకోండి, అవి వచ్చినప్పుడన్నా చూసి అయితే కొంచెం పెద్దగా కనిపిస్తే చూసి ఆనందించవచ్చు. ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పడ్డది, ఆనందంగా జీవితం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.